ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. భగవత్ తత్వ జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి ఆధ్యాత్మిక అంశాన్ని విశ్లేషణ చేద్దాం. గోరి అఘోరి అంటే ఏమిటి? అఘోరి తత్వం అంటే ఏమిటి? ఆధ్యాత్మికంగా లోతైన ఆలోచన చేస్తే దాని రహస్యం ఏంటి? ఇప్పుడు విశ్లేషణ చేద్దాం. అఘోరీలు అంటే మనం ఏమనుకుంటాం? వారు శరీరం అంతా విభూతి ధారణ చేసి ఒక రకమైన తన్మయత్వంతో ఉండి విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ చేసి ఎక్కడో జనారణ్యానికి జనాలకు కనిపించకుండా సాధన చేస్తూ ఆ పరమాత్మని, ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కొందరు ఏమంటారు? అఘోరీలు తాంత్రిక విద్యలు ఉంటాయి, అఘోరీల దగ్గర అష్టసిద్ధులు ఉంటాయి అని అంటారు. మరి వీటి యొక్క ఘోరీ తత్వం యొక్క గోరి యొక్క అంశాలని ఒక లోతైన ఆధ్యాత్మిక కోణంలో విశ్లేషణ చేద్దాం. ఎలా అంటే, గోరి అంటే గౌరీ అంటే ఒక తెల్లటి స్వచ్ఛమైనటువంటి దానికి ఉన్నటువంటి ఛాయ, తెల్లటి ఛాయ, ఒక మంగళప్రదమైన సుందరమైన ఒక తత్వాన్ని గోరి అంటాం. గోరి అంటే కనిపించేదంతా గోరినే, గోచరం అవుతున్నది. ఈ కంటికి గోచరించేది మొత్తము గోరి. కంటికి దృక్కుకి ఏదైతే దృశ్యం గోచరిస్తుందో, ఈ నేత్రాలకి ఏదైతే కనిపిస్తుందో అదంతా గోరీనే. అంటే మనకేం కనిపిస్తుంది? ఈ విశ్వం మొత్తము మన కనుచూపు ఎక్కడెక్కడ ప్రసరిస్తుందో, మన దృష్టి ఎంతవరకు వ్యాపకమయ్యి దేనినైతే చూస్తున్నామో అది గోచరము. ఈ దృక్కుకు గోచరించేదంతా గోరీనే. అంటే ఈ ప్రకృతి, ఈ మాయాశక్తి, ఈ ప్రకృతియే గోరి. ఈ గోరి ఎలా ఉంది? సుందరంగా ఉంది, అందంగా ఉంది. కాబట్టి ఇది ఎలా ఉంటది? ప్రపంచం మొత్తం ప్రకృతి మొత్తము కనిపించేది. అంటే ప్రపంచమే ప్రకృతి, ఇదంతా మనకు కనిపిస్తున్నది. దీనిని గోరి అంటాం. అఘోరి అంటే గోచరము కానిది, అంటే కనిపించని తత్వాన్ని అగోచరము అంటాం. అంటే ఈ దృక్కుకి కనిపించినటువంటి ఉన్న స్థితిని, తత్వాన్ని అఘోరి అంటాం. అఘోరి అంటే ప్రకాశము, అఘోరి అంటే జ్ఞానము, అఘోరి అంటే ఆ ప్రకాశం వైపు ప్రయాణము. ఇప్పుడు తెలుసుకుందాం. మరి గోరి అంటే ప్రపంచం అనుకున్నాము, అంటే కనిపించే ఈ దృశ్య రూపం మొత్తము గోరినే. ఇది ఎలా ఉంది? ప్రకృతి, ఈ మాయాశక్తి ఎట్లా ఉందంటే సుందరంగా ఉంది, రమణీయంగా ఉంది. ప్రకృతి, ప్రపంచం అందరికి ఇష్టం, ఏది కనిపిస్తుందో అది కావాలంటాం. అలాగే అఘోరి తత్వం అంటే కేవలం ప్రకాశము, కనిపించని అవ్యక్త దశ అఘోరి. అంటే కనిపించినటువంటి దాన్ని, అగోచరాన్ని అఘోరి అంటాం. అంటే కంటికి కనిపించినటువంటి సూక్ష్మమైన కేవలం కనిపించని దానితో చూసే తత్వం ఏదైతే ఉందో అది అఘోరి. అఘోరి అంటే కేవలం ప్రకాశము. ప్రకాశం అంటే పరమాత్మ స్వరూపము, సహస్రార చక్ర మధ్యస్థన ఉన్నటువంటి ఆ ప్రకాశ తత్వం ఏదో ఉందో అది అఘోరి. ఆ భృకుటి యందు ఉన్నటువంటి ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో, భృకుటి మధ్యన ఉన్నటువంటి ఆత్మతత్వం ఏదుందో అది సృష్టి జరిగింది ఆత్మ నుండే. కాబట్టి ఈ సృష్టి అంతా రమణీయంగా ఉంటది. ఈ సృష్టికి శక్తి అని పేరు, మాయాశక్తి అని పేరు. ఇది గోచరించేది. అంటే ఆత్మయందు ఏక ఆకాశము ఉదయించి ఆకాశమునందు నీలంబు పుట్టే, నా నీలంబున అగ్నిహోత్రుడు పుట్టే, అగ్నిహోత్రుడు వల్ల అప్పు పుట్టే, అప్పు వల్లను మహాయవనీ స్థలీ పుట్టే, అవనియందు ఔషధులు అమరబుట్టే, ఔషధుల యందున నొనర అన్నంబు బుట్టే, అన్నంబు వలన నరులాది సకల జంతు జాలంబులాయే పరమాత్మ ఈ రీతి మాయ వలన. పరమాత్మ అంటే అఘోరి, ఘోరి అంటే మాయ.
పరమాత్మ యొక్క మాయ ఏదైతే ఉందో అది గోరి, పరమాత్మ యొక్క ప్రకాశం ఏదైతే ఉందో అది అఘోరి. కాబట్టి మనకు గోచరించేది, దృష్టికి గోచరించేది మొత్తం ఆత్మ నుండే సంభూతమై ఉంది. ఆత్మ నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయు, వాయు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి పృథ్వీ, పృథ్వీ నుండి ఔషధము, ఔషధం నుండి అన్నము, అన్నము నుండి నరులాది మనుషుల నుండి, మనుషులతో పాటు సకల జంతుజాలాలు ఉద్భవించాయి ఆత్మ వలన, పరమాత్మ యొక్క మాయ వలన. పరమాత్మ అంటే ప్రకాశము, ఈ మాయా తత్వము, ఆ ప్రకాశం యొక్క ఛాయ ఏదైతే ఉందో అది ఆత్మ. అది ఆత్మని గోరి అంటాము, పరమాత్మ తత్వాన్ని, ఆ ప్రకాశ తత్వాన్ని అఘోరి అంటాం. కాబట్టి మనము అఘోరి తత్వంలో ఉండాలి. ఏది? గోరిని చూస్తూ, ఈ గోరి శాశ్వతం కాదు, కనిపించే ఈ దృశ్యమానం అంతా ఒకప్పుడు నశించేదే, కనిపించకుండా ఉన్నది అది ఎప్పుడు నశించనిది. దానిని ఎప్పుడైతే మనం నశించని దానిని పొందుతామో అప్పుడు మనం అఘోరీలం అవుతాము. అదే అసలైన పరమేశ్వరుడి యొక్క స్థానము, అదే కైలాసము, అదే అందరూ అఘోరీలు తిష్ట వేసుకొని ఈశ్వరుణ్ణి ప్రార్థించే స్థలము సహస్రార చక్రము. కాబట్టి ఈ అఘోరి తత్వాన్ని పొందిన వాళ్ళు, ఆ పరమాత్మ ప్రకాశాన్ని పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే నిత్యం ఒక మత్తులో ఉంటారు. ఒక డివైన్, ఒక వైన్ బయట ప్రపంచంలో మత్తు దాగి ఎలా తూగుతారో అలా కాకుండా ఒక బ్రహ్మానంద భరితమైన పరమ సుఖాన్ని, ఆ ప్రకాశాన్ని అనుభవించినప్పుడు ఆ పరమ సుఖాన్ని అనుభవిస్తూ ఆ పరమాత్మని నిరంతరం ధ్యానిస్తూ స్మరిస్తూ ఆ పరమాత్మ ప్రకాశాన్ని సాధన ద్వారా పొందిన తర్వాత మంత్రోపదేశం గురువు దగ్గర తీసుకొని సాధన చేస్తూ ధ్యానం చేస్తూ ఆ సహస్రార చక్రమందు ఉన్నటువంటి ఆ పరమాత్మ దర్శనం ఎప్పుడైతే మనకు కలిగిందో ఆ పరమాత్మ దర్శనాన్ని నిత్యం మనం ఈ అంతర్నేత్రంతో కానీ లోపల చూసుకున్నటువంటి పరమాత్మ తత్వము బయట ఎక్కడ చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. అదే బయలై ఉంది. ఆ బయలును చూస్తున్నప్పుడు ఒక పరమానందం కలుగుతుంది. ఆ పరమానందమే ఒక మత్తు. కాబట్టి అఘోరీలు ఎప్పుడు మత్తును సేవిస్తూ ఉంటారని అర్థం. అంటే ఏ మత్తు? ఈ పరమానంద భరితమైన పరమాత్మ యొక్క ప్రకాశాన్ని అనుభవిస్తూ అదే మత్తులో ఉంటారు. కాబట్టి అఘోరీలు ఎప్పుడూ ఆ అమృత పానం చేస్తూ, అమృతం అంటే నశించనిది, మృతం అంటే నశించేది. అమృతం అంటే సహస్రార కమల మధ్యమందు ఉన్న ఆ ప్రకాశ తత్వమే అమృతం. కాబట్టి అఘోరీలు ఎప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని, ఆ ప్రకాశాన్ని అనుభవిస్తూ దానిలోనే రమిస్తూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అదే మత్తులో ఉంటారు. అదే అఘోరి తత్వము. అఘోరీలకు అష్టసిద్ధులు ఉంటాయి, నిజమే. మరి అష్టసిద్ధులు అంటే ఏంది? అష్టైశ్వర్యాలు. భగవంతుని పొందినప్పుడు సూక్ష్మంగా ఆలోచించే తత్వము, ఆ సూక్ష్మం నుండి ఈ నేత్రము అంటే ఈ బుద్ధి వికసించి ఈ సర్వత్రా ఘోరి మొత్తము ఆ ఘోరి యొక్క ప్రకాశమే. ఈ అఘోరి ఎక్కడి నుండి ఉద్భవించిందంటే పరమాత్మ మాయనే ఇది. కాబట్టి అని ఇది కూడా, ఈ ప్రపంచం కూడా పరమాత్మ స్వరూపమే. అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నట్టు ఆ పరమాత్మ ప్రకాశమే ఈ మాయాశక్తి. ఈ మాయాశక్తి ఆ పరమాత్మ యొక్క ప్రకాశము, ఈ రెండు ఏకమై అర్ధనాదీశ్వర తత్వంతో వెలుగొందుతుంది అని ఏకంగా పట్టుకున్నటువంటి అర్ధనాదీశ్వర తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, కేవలాత్మతత్వాన్ని, ఈ అర్ధనాదీశ్వర తత్వాన్ని ఎవరైతే పొంది ఉంటారో వారు ముక్తులవుతారు. అంటే వారు కైలాసంలో ఉంటారు. కైలాసం అంటే ఏంది? ఎలాంటి విలాసం లేనటువంటి స్థలము, కేవలం జ్ఞానము, కేవలం పరబ్రహ్మ ఆస్వాదన, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. అంటే ఆ బ్రహ్మానందం ఎక్కడ కలుగుతుంది, ఆ మత్తు ఎక్కడ కలుగుతుంది అంటే కేవలం సహస్రార కమల మధ్యమందు ఉన్న జ్ఞాన రూపాన్ని చూస్తే. కాబట్టి మనం సాధన చేస్తూ, అంటే గురువుని ఆశ్రయించి సాధన చేస్తూ మనం అఘోరిలం ఎప్పుడవుతామో అప్పుడు మనకు ముక్తి ఉంటుంది. అందరికీ జై గురు. సర్వేజన సుఖినో భవంతు.